చాలా మంది కోటీశ్వరులు కావాలనుకుంటూ ఉంటారు, కానీ అందుకు తగినట్లుగా పెట్టుబడులు పెట్టడంలో వెనుకబడుతూ ఉంటారు. కొందరు ఇన్వెస్ట్ చేస్తున్నా సరైన మార్గాన్ని ఎంచుకోకపోవటంతో అనుకున్న లక్ష్యానికి దూరంగా ఉండిపోతారు. మరి తక్కువ సమయంలోనే ₹1,00,00,000 సంపాదించడం ఎలా అంటే అందుకు ఒక వ్యూహాత్మక ప్లానింగ్, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడిని వేగంగా పెంచగల మార్గం వంటివి ఉండాలి. మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉన్న అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో మ్యూచువల్ ఫండ్స్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే సిప్ ఒకటి. ఇందులో తక్కువ మొత్తంలో క్రమంగా పెట్టుబడులు పెట్టొచ్చు. అలాగే కాంపౌండింగ్ పవర్తో మీ పెట్టుబడి వేగంగా పెరుగుతుంది. సరైన మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా నెల నెల పొదుపు చేసుకుంటూ వెళ్తే అనుకున్న లక్ష్యాన్ని అయితే చేరుకోవచ్చు. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్లో సగటున 12-15% వరకు రాబడులుస్తున్నాయి. దీంతో చాలా మంది ఇటువైపు మల్లుతూ ఉన్నారు. కోట్లాది రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ లో కుమ్మరిస్తూ ఉన్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ రిటర్న్స్ అందుకుంటూ ఉండడమే దీనికి కారణంగా అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందులో కూడా రిస్క్ ఉంటుందని ఇన్వెస్టర్లు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సరైన ప్లాన్, ఒక విజన్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తే నష్టపోవచ్చు కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నెలకు 10,000 చొప్పున సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుందాం. మీకు వార్షిక రాబడి 12%గా ఉందని అనుకుంటే మీ ₹1,00,00,000 లక్ష్యం చేరుకునేందుకు 20 ఏళ్ల సమయం పడుతుంది. అయితే మీరు వేగంగా మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు మీ పెట్టుబడిని పెంచుకోవాల్సి ఉంటుంది. నెలకు 25,000 చొప్పున మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుందాం. దీంతో పాటు మీరు ప్రతి ఏటా మీ పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్ళటం ద్వారా లక్ష్యాన్ని త్వరగా చేరుకోవచ్చు. ఈ ట్రిక్ పాటించడం ద్వారా తక్కువ సమయంలోనే పెద్ద మొత్తంలో డబ్బుని అందుకోవచ్చు. మీరు నెలకు 25,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ ప్రతి ఏడాది 15% చొప్పున పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్ళాలి. అలాగే మీ పెట్టుబడులపై వార్షిక రాబడి 12%గా ఉందని అంచనా వేస్తే మీ లక్ష్యం ₹1,00,00,000 చేరుకునేందుకు మీకు 10 ఏళ్లు మాత్రమే పడుతుంది. ఆలోపే ₹1,00,00,000 అందుకునే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని అనుకోని సందర్భాల్లో మార్కెట్ క్రాష్ అయితే రాబడులు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. ఎగ్జాంపుల్కి, కరోనా వంటి సంక్షోభం తలెత్తినప్పుడు స్టాక్ మార్కెట్లు 30% మేర పడిపోయాయి. అలాంటివి జరిగినప్పుడు రికవరీ అయ్యేందుకు 1-2 ఏళ్ల సమయం పడుతుంది. అప్పుడు మీరు మీ పెట్టుబడి కాలాన్ని 1-2 సంవత్సరాలు పెంచుకోవాల్సి ఉంటుంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ యూస్ఫుల్ వీడియోస్, స్టే ట్యూన్డ్ టు న్యూస్ చిప్స్.